వెల్కమ్ టు అక్షరమాల. ఈరోజు అక్షరమాలలో ప్రీవియస్ స్టెప్లో ఇచ్చిన సైకాలజీ బిట్స్ చూద్దాం. వికాస సూత్రాల ప్రకారం క్రింది వానిలో సరికానిది. ఆప్షన్స్: వికాసాన్ని ప్రాగృతీకరించగలం, వికాసం అన్ని దశలలో ఒకే రకంగా ఉంటుంది. థర్డ్ ఆప్షన్: వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఫోర్త్ ఆప్షన్: వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చి వికాసం అన్ని దశలలో ఒకే రకంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్: స్త్రీ పురుషులలో గౌణ లైంగిక లక్షణాలు అభివృద్ధి చెందే దశ. ఆప్షన్స్: ఉత్తర బాల్య దశ, యవ్వనారంభ దశ, పూర్వ వయోజన దశ, ఉత్తర కౌమార దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చి యవ్వనారంభంలో స్త్రీ పురుషులలో గౌణ లైంగిక లక్షణాలు అనేవి అభివృద్ధి చెందుతాయి. కరెక్ట్ ఆన్సర్ అనేది ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్: స్కాఫోల్డింగ్ అనే పదాన్ని ఉపయోగించిన వారు ఎవరు? ఆప్షన్స్: పియాజే, కోల్బర్గ్, థర్డ్ ఆప్షన్ వైగాట్స్కీ, ఫోర్త్ ఆప్షన్ నోమ్ చామ్స్కీ. కరెక్ట్ ఆన్సర్ వైగాట్స్కీ. మరి ఇన్స్ట్రక్షనల్ స్కాఫోల్డింగ్ అనే పదాన్ని ఎవరు ఉపయోగించారు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్: బండూరా ప్రకారం అనుకరణ అభ్యసనలో మొదటి సోపానం. ఆప్షన్ 1 ధారణ, సెకండ్ ఆప్షన్ అవధానం, థర్డ్ ఆప్షన్ నిష్పాదన, ఫోర్త్ ఆప్షన్ పునర్బలనం. కరెక్ట్ ఆన్సర్ వచ్చి అవధానం. నెక్స్ట్ క్వశ్చన్: క్రింది వానిలో కౌమార దశ లక్షణం. ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ ఉద్వేగ అస్థిరత లేకపోవడం, సంఖ్యాభావన ఏర్పడడం, థర్డ్ ఆప్షన్ నాయకారాధన, ఫోర్త్ ఆప్షన్ ప్రజ్ఞా వికాసం మందకొడిగా జరగడం. కౌమార దశ లక్షణం ఏంటిదంటే నాయకారాధన. కరెక్ట్ ఆన్సర్ నాయకారాధన. నెక్స్ట్ క్వశ్చన్: పెళ్ళి అనే అంశంను గురించి ఆలోచిస్తున్నప్పుడు అప్రయత్నంగానే పెళ్లి పందిరి, బంధువులు మొదలగునవి గుర్తుకు రావడం అనేది. ఫస్ట్ ఆప్షన్ సమైక్య ఆలోచన, సెకండ్ ఆప్షన్ విభిన్న ఆలోచన, థర్డ్ ఆప్షన్ నిర్దేశిత ఆలోచన, ఫోర్త్ ఆప్షన్ సంసర్గ ఆలోచన. చూడండి, ఏదైనా ఒక అంశం గురించి ఆలోచిస్తున్నప్పుడు దానికి సంబంధించిన విషయాలన్నీ గుర్తుకొస్తే దాన్ని ఏమంటారంటే సంసర్గ ఆలోచన. కరెక్ట్ ఆన్సర్ సంసర్గ ఆలోచన. నెక్స్ట్ క్వశ్చన్: పీటర్ శాండిఫర్డ్ ప్రకారం మూర్తిమత్వాన్ని నిర్ధారించే బౌద్ధిక సామర్థ్యం. ఆప్షన్స్: స్మృతి, సెకండ్ ఆప్షన్ ఆలోచన, థర్డ్ ఆప్షన్ ప్రజ్ఞ, ఫోర్త్ ఆప్షన్ సృజనాత్మకత. ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్: సరళ సైకిల్ తొక్కడంలో మంచి అనుభవం ఉంది. ఆమె మోటార్ సైకిల్ నడపడంలో ఈ అనుభవం ఉపయోగపడింది. దీనికి కారణం. ఆప్షన్స్: ధనాత్మక బదిలీ, రుణాత్మక బదిలీ, శూన్య బదిలీ, ద్విపార్శ్వ బదిలీ. ఒక రంగంలో నేర్చుకున్న జ్ఞానము, నైపుణ్యం అనేది వేరొక రంగంలో కూడా ఉపయోగపడితే దాన్ని ఏ బదిలీ అంటారంటే ధనాత్మక బదిలీ. కరెక్ట్ ఆన్సర్ ధనాత్మక బదిలీ. నెక్స్ట్ క్వశ్చన్: నిరక్షరాస్యులకు నిర్వహించే పరీక్ష. ఫస్ట్ ఆప్షన్ ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ పరీక్ష, సెకండ్ ఆప్షన్ బాటియా ప్రజ్ఞామాపని, థర్డ్ ఆప్షన్ వెస్లర్ పిల్లల ప్రజ్ఞామాపని, ఫోర్త్ ఆప్షన్ వెస్లర్ వయోజనుల ప్రజ్ఞామాపని. కరెక్ట్ ఆన్సర్ వచ్చి బాటియా ప్రజ్ఞామాపని. నెక్స్ట్ క్వశ్చన్: చికిత్సా పద్ధతి అని ఈ పద్ధతికి మరో పేరు. ఫస్ట్ ఆప్షన్ వ్యక్తి అధ్యయన పద్ధతి, సెకండ్ ఆప్షన్ ప్రయోగ పద్ధతి, పరిచ్ఛేదన ఉపగమం, అనుదైర్ఘ్య ఉపగమం. కరెక్ట్ ఆన్సర్ వచ్చి వ్యక్తి అధ్యయన పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్: క్రింది వానిలో మానసిక చలనాత్మక రంగానికి చెందినది. ఆప్షన్స్: సహజీకరణ, సెకండ్ ఆప్షన్ గ్రహించడం, థర్డ్ ఆప్షన్ ప్రతిస్పందించడం, ఫోర్త్ ఆప్షన్ మూల్యాంకనం. కరెక్ట్ ఆన్సర్ వచ్చి సహజీకరణ. మరి గ్రహించడం, ప్రతిస్పందించడం అనేది భావావేశ రంగానికి చెందినవి. మూల్యాంకనం అనేది జ్ఞానాత్మక రంగానికి చెందినవి. నెక్స్ట్ క్వశ్చన్: 3 సంవత్సరాల వయస్సులోపు పిల్లలలో ఏర్పడే భావన. ఫస్ట్ ఆప్షన్ రంగు భావన, సెకండ్ ఆప్షన్ స్థల భావన,
థర్డ్ ఆప్షన్ ఆకార భావన, ఫోర్త్ ఆప్షన్ సమయ భావన. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆకార భావన. నెక్స్ట్ క్వశ్చన్, నీడను చూసి దెయ్యమని భావించుట. ఫస్ట్ ఆప్షన్ భ్రమ, సెకండ్ ఆప్షన్ హైపోమానియా, థర్డ్ ఆప్షన్ విభ్రమ, ఫోర్త్ ఆప్షన్ పెరినాయియా. కరెక్ట్ ఆన్సర్ భ్రమ. నెక్స్ట్ క్వశ్చన్, మెండల్ సూత్రాలను ప్రయోగపూర్వకంగా నిర్వహించి గుర్తుంచుకోవటం అనేది ఈ రకమైన స్మృతి. ఫస్ట్ ఆప్షన్ దీర్ఘకాలిక స్మృతి, సెకండ్ ఆప్షన్ తార్కిక స్మృతి, థర్డ్ ఆప్షన్ క్రియాత్మక స్మృతి, ఫోర్త్ ఆప్షన్ నిష్క్రియాత్మక స్మృతి. ప్రయోగాలు చేసి గుర్తుంచుకున్నాడు కాబట్టి దాన్ని ఏమొస్తుందంటే క్రియాత్మక స్మృతిలోకి వస్తుంది. కరెక్ట్ ఆన్సర్ క్రియాత్మక స్మృతి. నెక్స్ట్ క్వశ్చన్, మొత్తం పరిస్థితికి ప్రాముఖ్యతనిచ్చిన అభ్యసన బదలాయింపు సిద్ధాంతం. ఫస్ట్ ఆప్షన్ నీత క్రమశిక్షణ సిద్ధాంతం, సెకండ్ ఆప్షన్ సమరూప మూలకాల సిద్ధాంతం, థర్డ్ ఆప్షన్ ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం, ఫోర్త్ ఆప్షన్ సామాన్యీకరణ సిద్ధాంతం. చూడండి, మొత్తం పరిస్థితికి ప్రాముఖ్యతనిచ్చింది ఏంటిది? ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. దీన్నే సమగ్రాకృతి సిద్ధాంతం అంటారు. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది గెస్టాల్ట్ వాదులు. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక అభ్యసన సిద్ధాంతంకు వర్తించినది. ఫస్ట్ ఆప్షన్ అనుకరణ ద్వారా అభ్యసనం, సెకండ్ ఆప్షన్ పరిశీలన ద్వారా అభ్యసనం, థర్డ్ ఆప్షన్ అనుభవపూర్వక అభ్యసనం, ఫోర్త్ ఆప్షన్ నమూనా అభ్యసనం. కానిది ఏది అని అడిగాడు. చూడండి, కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి అనుభవపూర్వక అభ్యసనం అనేది ఈ సిద్ధాంతానికి వర్తించదు. మిగతా మూడు అనేవి సాంఘిక అభ్యసన సిద్ధాంతానికి అనుకరణ అభ్యసనం అంటారు, పరిశీలన అభ్యసనం అంటారు, నమూనా అభ్యసనం అంటారు. అవి ఇతర పేర్లు అన్నట్టు. కానిది అడిగాడు కాబట్టి అనుభవపూర్వక అభ్యసనం. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యసనంకు సంబంధించి సరైన నిర్వచనం. ఫస్ట్ ఆప్షన్ అభ్యసనం స్థిరమైనది, సెకండ్ ఆప్షన్ అభ్యసనం గమ్యాన్ని నిర్దేశించి ఉంటుంది, థర్డ్ ఆప్షన్ అభ్యసనంలో వైయక్తిక భేదాలు ఉండవు, ఫోర్త్ ఆప్షన్ అభ్యసనం తాత్కాలిక మార్పు. కరెక్ట్ ఆన్సర్ అభ్యసనం గమ్యాన్ని నిర్దేశించి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రయత్నాల సంఖ్య పెరిగే కొలది అభ్యసనంలో కనబడే తప్పుల సంఖ్య నిష్పాదన క్రమేణా తగ్గే సందర్భంలో ఏర్పడే అభ్యసన వక్రరేఖ. ఆప్షన్స్ ఆరోహణ, అవరోహణ, లాక్షణిక, ఎస్ ఆకారపు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, శిశువులో మానసిక శారీరక పరిపక్వత పొందే కొద్దీ భావ ప్రకటనలో పరిపక్వత ఏర్పడుతుందని చెప్పినవారు. ఆప్షన్స్ మెక్లిలాండ్, మైకవర్, జెర్సిల్డ్, క్రో అండ్ క్రో. కరెక్ట్ ఆన్సర్ వచ్చి జెర్సిల్డ్. నెక్స్ట్ క్వశ్చన్, దండనను తప్పించుకోవడం కోసం నేర్చుకోవడం అనేది. ఆప్షన్స్ సాధన ప్రేరణ, సృజనాత్మక ప్రేరణ, అంతర్గత ప్రేరణ, బహిర్గత ప్రేరణ. కరెక్ట్ ఆన్సర్ వచ్చి బహిర్గత ప్రేరణ. నెక్స్ట్ క్వశ్చన్, టర్నర్ సిండ్రోమ్ అనేది. ఆప్షన్స్ పరిసర కారకం, చలన కారకం, బౌద్ధిక కారకం, జన్యుపరమైన కారకం. కరెక్ట్ ఆన్సర్ వచ్చి జన్యుపరమైన కారకం. నెక్స్ట్ క్వశ్చన్, .txt ఫైల్ ఫార్మెట్ అర్థం. ఫస్ట్ ఆప్షన్ ప్లెయిన్ టెక్స్ట్ ఫైల్, సెకండ్ ఆప్షన్ టెక్స్ట్ మ్యాప్ ఫైల్, నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ టెక్స్ట్ XML ఫైల్, ఫోర్త్ ఆప్షన్ ప్లేస్ టెక్స్ట్ XML ఫైల్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ప్లెయిన్ టెక్స్ట్ ఫైల్. నెక్స్ట్ క్వశ్చన్, NEP 2020 ప్రకారం విద్యాస్థాయిలు. ఆప్షన్స్ 5+3+4+3, సెకండ్ ఆప్షన్ 3+5+3+4, థర్డ్ ఆప్షన్ 5+3+3+4, ఫోర్త్ ఆప్షన్ 5+4+3+3. కరెక్ట్ ఆన్సర్ 5+3+3+4. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ బాలల హక్కుల పరిరక్షణ దినం. ఆప్షన్స్ November 14,
నవంబర్ 20th, నవంబర్ 9th, నవంబర్ 11. కరెక్ట్ ఆన్సర్ నవంబర్ 20. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఈ 2009 ప్రకారం ఉచిత నిర్బంధ విద్యకు హక్కు కల్పించే సెక్షన్. ఆప్షన్స్ సెక్షన్ 2, సెక్షన్ 3, సెక్షన్ 6, సెక్షన్ 1. కరెక్ట్ ఆన్సర్ వచ్చి సెక్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, హైపోగ్లైసీమియా ఈ వైకల్యంకు దారితీస్తుంది. ఆప్షన్స్ అభ్యసన వైకల్యం, మానసిక వైకల్యం, శ్రవణ వైకల్యం, చలనాత్మక వైకల్యం. కరెక్ట్ ఆన్సర్ వచ్చి అభ్యసన వైకల్యం. రవి శారీరక వయసు 10 సంవత్సరాలు, మానసిక వయసు 12 సంవత్సరాలు అయిన రవి ప్రజ్ఞాలబ్ధి ఎంత? ఆప్షన్స్ 100, 120, 140, 160. ప్రజ్ఞాలబ్ధికి ఫార్ములా ఏంటి? మానసిక వయసు బై శారీరక వయసు ఇంటూ 100. మానసిక వయసు శారీరక వయసు ఇచ్చాడు కదా, ఈ వాల్యూస్ని ఫార్ములాలో రీప్లేస్ చేయండి. మానసిక వయసు ఎంత? 12 బై శారీరక వయసు 10. 12 బై 10 ఇంటూ 100. ఈ 10 అనేది 100లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 10 టైమ్స్. మనకి రిమైనింగ్ మిగిలేది 12 ఇంటూ 10 అంటే 120. కరెక్ట్ ఆన్సర్ వచ్చి 120. నెక్స్ట్ క్వశ్చన్, మూక్స్ ద్వారా ఆప్షన్స్ ఒకేసారి ఎక్కువ మంది అభ్యసించవచ్చు, ఆన్లైన్లో ఉచితంగా కోర్సులు అందుబాటులో ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ వచ్చి 4th ఆప్షన్ 1 మరియు 2 కూడా వాస్తవం. నెక్స్ట్ క్వశ్చన్, TARL అనగా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే గ్రంథ రచయిత ఎవరు? ఆప్షన్స్ బ్రోనర్, వైగాట్స్కీ, థార్ండైక్, పియాజే. కరెక్ట్ ఆన్సర్ వచ్చి బ్రోనర్.